చాలా పురాతనమైన కట్టడం మీరు చూస్తున్నారు కదా. ఇది నిజాం కాలంలో కట్టినటువంటిది. ఇప్పుడు పైన ఇవన్నీ సిమెంట్ కాదు, ఇది సున్నంతో కట్టినటువంటి కట్టడము. అయితే ఇది బాగా నానిపోయి ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. ఇప్పుడు బిల్డింగ్ అంతా పైనుంచి నీళ్లు కారుతూ ఉన్నాయి, గోడలన్నీ తడిసిపోయి ఉన్నాయి. ఇప్పుడు పొద్దున్నే ఇక్కడ ప్రిన్సిపల్ రూమ్లోనే మొత్తం నీళ్లతో ఇప్పుడే నీటిని శుభ్రం చేయించడం జరిగింది. పక్క చూడండి, ఇప్పుడు నీళ్లు కురుస్తూ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మన పైన ఈ డోర్ పై నుంచి నీళ్లు మొత్తం చెమ్మ నీళ్లు పడుతున్నాయి, అక్కడ పడుతుంది మొత్తం. సో ఇప్పుడు నేను ఛత్రి పట్టుకొని కూర్చోవాలి ఇప్పుడు వర్షం పడితే. మిగతా రూమ్లు ఇంకా దారుణంగా ఉన్నాయి. అంటే ఏ క్షణాన ఇది కూలిపోతుందో అనే భయంలో బిక్కుమంటూ ఇక్కడ కరెంట్ షాక్లో పరిస్థితి కూడా ఎట్లా ఉంది అసలు? ఇక్కడ కొన్ని రూమ్లలో ముట్టుకుంటే ఇప్పుడు ఈ మధ్యనే కొంత కరెంట్ పని చేసాను. దానివల్ల ఈ గోడలు ఇవి కొన్ని ఎర్తింగ్ కూడా వచ్చి కొంతమంది పిల్లలు ఆ కంప్లైంట్ కూడా చేసారు. స్విచ్లు ఏమైనా వేయాలంటే ఎర్తింగ్ ప్రాబ్లం కూడా ఉంది. అట్లా పిల్లలకి ఏమైనా ఇప్పుడు ముఖ్యంగా వాళ్ళకు చదువు మనం నేర్పించాలి, కానీ వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం ఉండే పరిస్థితి ఉంది. పొరపాటున ఏమైనా జరిగి ఒక్క పిల్లవానికి ఏదైనా జరిగినా అది మనం పూడ్చుకోలేని నష్టం జరుగుతుంది. అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం, ఇంజనీర్ల దృష్టికి తీసుకెళ్తున్నాం, మున్సిపాలిటీ దృష్టికి తీసుకెళ్ళినాము, ఎమ్మెల్యే గారికి వెళ్ళి పర్సనల్గా లెటర్ ఇచ్చినాము, వారిని మొన్న ఇన్వైట్ చేసినాము. కాలేజీ పరిస్థితి వచ్చి వాళ్ళు చూసిపోయినారు. మా కమిషనర్ డైరెక్టర్ మేడంకు వెంటనే ఇవన్నీ ఫోటోలు తీసుకెళ్ళి మొన్న వారం క్రితం ఇదే పరిస్థితి ఉంటే కమిషనర్ గారిని కూడా వెళ్ళి కలవడం జరిగింది. రోజు మేము కాలేజీకి వచ్చి మా ప్రయత్నం అంతా ఇదే, ఏం చేద్దామని. ఇందాక వాటర్ వర్క్స్కు ఫోన్ చేస్తే వాళ్ళు స్పందించడం లేదు. నేను మిగతా కోట్ల భాస్కర్ రెడ్డి సార్ ప్రిన్సిపల్ గారు ఇద్దరం ప్రిన్సిపల్స్ము వెళ్ళి వాటర్ వర్క్స్లో మా మేనేజర్ని కలిసి వచ్చినాము. సో ప్రతి ఒక్కరిని మా అందుబాటులో ఉన్న వాళ్ళని కలుస్తూ ఉన్నాం, కానీ సమస్య పరిష్కారం కావడం లేదు. ఆ బిల్డింగ్ కాంట్రాక్టర్ కూడా చెప్పినాం, టెంపరీగా ఈ మధ్యలో నుంచి ఆ రోడ్డుపైకి ఒక చిన్న కాలువ లేదా పైప్ లైన్ వేసినా ప్రస్తుతం ఈ వాటర్ అన్నది నిలవకుండా వెళ్ళిపోతుంది. వాటర్ అనేది పెద్ద ఇష్యూ లాగా అనిపించడం లేదు నాకైతే, ఎందుకంటే ఈ బిల్డింగ్ పరిస్థితే చాలా. దీనివల్ల కూడా ఇప్పుడు పునాది లోపలికి ఇంకా నీళ్ళు ఇంకుతున్నాయి కదా. పునాది లోపలికి నీళ్ళు ఇంకి ఆల్రెడీ గోడలు మొత్తం తడిసిపోయి ఉన్నాయి. చిన్న ఏదన్నా వైబ్రేషన్ లాగా వచ్చినా మొత్తం ఒక్కసారి కూలిపోతుంది. ఇప్పుడు కొత్త కట్టడాలాగా పిల్లర్స్ ఐరన్తో ఉంటేనేమో అది కాపాడుతుంది. సో ఇది సున్నము దంగు ఆ చార్మార్ కట్టిన కాలంలో ఆ టెక్నాలజీతో కట్టింది ఇది. సో చిన్న వైబ్రేషన్కు అంతా ఒకేసారి కుప్పకూలే ప్రమాదం ఇక్కడ ఉంది. మరి దీనికి పరిష్కారం మీరు చాలా సంతోషం. మీ తొలి వెలుగు ఈ ప్రజా సమస్యల పట్ల స్పందించి నిజంగా మీరు వెలుగులోకి తీసుకురావడానికి రావడం చాలా సంతోషం. ఇది మరి అధికారులు వెంటనే స్పందించి తక్షణమే దీని యుద్ధ ప్రాతిపదికగా ముందు విద్యార్థులకు రక్షణ కల్పించాలి. మేము అడుగుతూ ఉన్నాం, ఏదో ఇప్పుడు ఎదురుగా బిల్డింగ్ రెడీ అవుతుంది, కనీసము ఈ బిల్డింగ్ తయారయ్యే వరకైనా అందులో మా పిల్లలకు అవకాశం ఇస్తే, అది మొదలయ్యే వరకైనా మనము అందులో టెంపరీగా ఈ క్లాసులు జరుపుకునే అవకాశం ఇక్కడనే ఉంది. కాబట్టి మరి మీ ద్వారా నేను మన అధికారులకు ఒక అప్లై. ఇవన్నీ ప్రశంసా పత్రాలా ఇట్లా ఈ కళాశాలకు వచ్చినటువంటి ప్రశంసా పత్రాలా? మాది వొకేషనల్ కోర్స్ కాబట్టి మా పిల్లలకు ఇక్కడ చదువుతో పాటు ఉపాధి అవకాశాలు కూడా మేము కల్పిస్తాం. అంటే నిజంగా విద్య అంటే చదువుకున్న తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే ఆత్మవిశ్వాసాన్ని కలిగించేది నిజమైన విద్య. అంటే పెద్దలు ఏం చెప్తారంటే, we want that education by which character is formed, strength of the mind is increased, intellect is expanded and one can stand upon one's own feet. ఈరోజు పీజీలు చేసి కూడా ఉద్యోగాలు లేక ఎంతోమంది యువకులు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతూ కనిపిస్తూ ఉన్నారు. కానీ మా వొకేషనల్ విద్య ఆ విధంగా కాదు. చదువుతో పాటే వారికి వృత్తి నైపుణ్యాన్ని కలిగించి ఈ చదువు అయిపోయే లోపు వాళ్ళకు ఓజేటీ అని ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉంటుంది 2 నెలలు. చాలామంది విద్యార్థులు ఈ ఇంటర్ అయిపోగానే వాళ్ళకి ఏదో ఒక జాబ్లో చేరిపోతారు.
అందుకనే ఒక మంచి నిరుపేద సామాన్య కుటుంబాలకు చెందిన పిల్లలు చక్కగా వారికి ఈ చదువుతో పాటు ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తాం. అయితే ఇక్కడ మంచి రిప్యూటెడ్ ఆర్గనైజేషన్స్, ఇప్పుడు సాబు ఉంది, ఇవాళ టెక్నికల్ స్కిల్డ్ పర్సన్స్ డిమాండ్ చాలా ఉంది. మనకు చిన్న కరెంటు చిన్న ఇంట్లో స్విచ్ అయిపోయినా మనం వేసుకోలేము, టెక్నికల్ పర్సన్ రావాల్సిందే. మన మోటార్ సైకిల్స్ కానీ కార్స్ కానీ చిన్న ప్రాబ్లం వచ్చినా తప్పకుండా టెక్నీషియన్ అవసరమవుతుంది. ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ జరిగింది కాబట్టి ఈ టెక్నికల్ పర్సన్స్ యొక్క రిక్వైర్మెంట్ చాలా ఉంది. ఇప్పుడు ఈ పిల్లలు ఇది అయిపోయిన తర్వాత వాళ్ళు ఎవ్వరి మీద ఆధారపడని అవసరం లేదు. బ్యాంకుల ద్వారా సొంతంగా సర్వీస్ సెంటర్ పెట్టుకోవచ్చు, ఇంకొక 10 మందికి ఉద్యోగం ఇవ్వచ్చు, పిల్లలకు వెంటనే ఏదో ఒక పని దొరుకుతుంది. ఇప్పుడు హెల్త్ అన్నది పెద్ద ఇష్యూ అయిపోయింది. హాస్పిటల్స్ అయితే లెక్క లేకుండా అయిపోయినాయి, రోగులు కూడా పెరిగిపోతున్నారు. మా దగ్గర MLT గ్రూప్ కూడా ఉంది. మా పిల్లలు చేసిన వెంటనే హాస్పిటల్స్లో జాబ్లో చేరుతారు. ఎలక్ట్రీషియన్ కోర్స్ ఉంది, చాలా ఆటోమొబైల్ ఉంది, ఎక్కడ లేదు ఆటోమొబైల్. ఇప్పుడు సాబో ఇలాంటి నీలఫర్ హాస్పిటల్ ఇవన్నీ మన రిప్యూటెడ్ ఆర్గనైజేషన్స్లో మా పిల్లలకు ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది ఇక్కడ ఇస్తూ ఉన్నాం. ఇంత గొప్ప ఎడ్యుకేషన్ అసలు ఇది నేను ఈ కాలేజీలో చదువుకున్నాను 1981లో. నాంపల్లి ఆ రోజు హైదరాబాద్లో ప్రైవేటు కాలేజీలు లేవు. హైదరాబాదు ఎడ్యుకేషన్కు నిజాం కాలం నుంచి మన పేరు మోసింది. అయితే అందులో 2-3 కాలేజీలు చాలా పేరు ఉన్నటువంటి కాలేజీలలో నాంపల్లి, ఆలియా, కాచిగూడ, ఈ 3 కాలేజీలలో ఫస్ట్ క్లాస్ వచ్చినా సీట్లు దొరకడం కష్టం అండి. సో అంత చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి కాలేజీ ఈ రోజుకు మన కళాశాల ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులలో కూడా అడ్వర్స్ సిచ్యువేషన్లో బాత్రూమ్స్ లేవు. ఇప్పుడు మన పిల్లలు స్టాఫ్కు లేవు. ఇక్కడ వస్తే మంచినీళ్ళు తాగాలంటే మాకు నీళ్ళు తాగితే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలనే పరిస్థితి ఉంది. సో అయినప్పటికీ మా లెక్చరర్స్ చాలా కమిటెడ్గా అంకిత భావంతో పిల్లలకు సొంత పిల్లల్లాగా వాళ్ళను హక్కున చేర్చుకొని ఈరోజు 84% ఇది సెల్ఫ్ సెంటర్ కాదు, వేరే ప్రైవేట్ 84% అంటే మనది ఇంచుమించు మొత్తం రాష్ట్రంలోనే గవర్నమెంట్ సెక్టార్లో ఏమంటారు సెల్ఫ్ సెంటర్ కానటువంటి కాలేజీలలో మనది టాప్ రిజల్ట్లో ఉంది. అంత ఇంకా మనకు వసతులు కనుక పట్టించుకొని ఒక మంచి వాతావరణాన్ని, ఒక బిల్డింగు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కనుక ప్రొవైడ్ చేసినట్టయితే మట్టిలో మాణిక్యాల్లాగా ఇంకా మంచి ముందుకు క్లాస్ రూమ్స్లోకి కూడా వెళ్దాం. అంటే క్లాస్ రూమ్స్లో ఉన్నటువంటి పరిస్థితిని కూడా ఒకసారి చూపిస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. అంటే ఇంతకుముందు ఇక్కడ ఉన్నటువంటి లెక్చరర్ని అడిగితే 2 కంప్యూటర్స్ ఏదో ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల ఖరాబ్ అయిన చెప్తా ఉన్నారు. పూర్తిగా నేను రాగానే ఇక్కడ కంప్యూటర్స్ సర్క్యూట్ అయిపోయి పాడైపోయింది. మాకున్న డేటా మొత్తం అందులో చూడండి, మొత్తం కురుస్తూ మొత్తం కురవడము ఇవన్నీ పైనుంచి అప్పుడప్పుడు పడుతూ ఉంటుంది. మరి ఈ విష సర్పాలు అలాంటి వాటితో ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా సార్ ఇక్కడ? ఎందుకంటే ఈ పరిస్థితులలో వాటర్ నిలుస్తున్నాయి కాబట్టి అట్లాంటి అవకాశాలు కూడా ఉంటాయి కదా. అంటే పాములు అయితే ఇప్పటివరకు అయితే రాలేదు. మీరు ఇంతసేపు సిస్టమ్స్ ఖరాబ్ అయినాయి అన్నారు కదా, ఎస్ ఈ సిస్టమ్స్ ఖరాబ్ అయినాయి అన్నారు కదా, ఆ ప్రాంతం ఎక్కడ సార్? ఎందుకంటే మొత్తం రూమ్లో మొత్తం కురుస్తుంది, కూర్చునే పరిస్థితి లేదు ఇప్పుడు ఇది. అందుకనే అది చూసి వద్దాం. ఇది ఇప్పుడు విద్యార్థులు కనబడతా ఉన్నారు, ఇక్కడ ఊరుస్తూ ఉంది పూర్తిగా. ఇప్పుడు మొత్తం నీళ్ళలో హుస్సేన్ సాగర్లో ఉన్నట్టే ఉంది. ఎస్, ఇక్కడ కొంతమంది లెక్చరర్స్ కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం, ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అండి మీకు. ఏంటి అసలు ఇక్కడ విద్యార్థులకు విద్యా బోధన చేయడానికి అవకాశాలు ఉన్నాయా? అసలు అవకాశాలు అని అంటే నీళ్ళే ఉన్నాయండి, బెంచీల మీద కూర్చోవడానికి కూడా ప్లేస్ లేకుండా ఉంది. అందువలన పాఠాలు చెప్పడం కూడా కొంచెం కష్టమే అవుతుంది. ఇట్లా ఎన్ని రోజుల నుంచి ఉంది ఈ పరిస్థితి? వర్షం కొట్టిన ప్రతిసారి ఇదే పరిస్థితి ఉంటుంది? వర్షం వచ్చినప్పుడల్లా ఇలానే ఉంటుందండి. ఇప్పుడు అక్కడ వర్షం నీళ్లు కనపడతా ఉన్నాయి, మీరు ఇక్కడికి రావడానికి ఎట్లాంటి సాహసం చేయాల్సి వస్తుంది? మేమంటే ఆటో ఉంది కాబట్టి ఆటోలో వచ్చామండి. మీ పిల్లలకి కానీ మిగతా వాళ్ళందరికీ కూడా కష్టమేనండి.
ఇది ఆ పరిస్థితి. ఒక విద్యార్థితో కూడా మాట్లాడదాం. విద్యార్థితో మాట్లాడించిన తర్వాత ఇంకా చిన్న ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు? విజయనగర్ కాలనీ. విజయనగర్ కాలనీ. ఏంటి అసలు ఇక్కడ ఈ వర్షం నీళ్ళలో ఎట్లా వచ్చినావు ఈ లోపలికి? అట్నే రాళ్ళ మించి దుంకుంటూ వచ్చినాం. రాళ్ళ మీద దూక్కుంటూ వచ్చినావు. ఎందుకు ఇట్లాంటి పరిస్థితి? ఇప్పుడు ఈ మీద నుంచి ఈ వర్షం నీళ్ళు పడుతున్నాయంట కదా, అక్కడక్కడ క్రాక్లు ఉన్నాయి, క్రాక్లు ఉన్నాయి, అందుకోసం మొత్తం నీళ్ళు నీళ్ళు వస్తాయి. ఇట్లాంటి పరిస్థితులలో విద్య నీకు బాగానే ఉందా? బాగానే చదువుకోగలుగుతున్నావా? నీళ్ళు పడడం వల్ల ఇబ్బందిగా ఉంది. ఇబ్బందిగానే ఉంది. బిల్డింగ్ చాలా ఊళ్ళు కనబడతా ఉంది కదా, దాని విషయంలో చాలా ఊళ్ళు ఇది పరిస్థితి. ఇక్కడ ఇంకొక విద్యార్థిని కూడా ఉంది. అమ్మ, ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు ఏ ఇయర్లో ఉన్నారు మీరు? ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్. ఈ పరిస్థితిలో ఎట్లా వచ్చినావు ఇక్కడికి లోపలికి నువ్వు? వాటర్ చాలా ప్రాబ్లంగా ఉంది. ఎట్లా ఇక్కడికి లోపలికి ఆ వాటర్లోకి వెళ్ళి రావాల్సి వచ్చిందా? వాటర్ నుంచి వచ్చాం. వాటర్ నుంచి వచ్చారు. ఈ బిల్డింగ్ చూస్తే ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ కొంచెం డెవలప్ చేయాలి, ఇంకా చాలా మంది రావాలి ఇక్కడ చదువుకోవడానికి. ఈ బిల్డింగ్ ఇంకా డెవలప్ అవ్వాలి అని కోరుకుంటున్నాం. ఓకే అండి, ఇది పరిస్థితి. ఇక్కడ మనం చూడొచ్చు, అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో పూర్తిగా. సార్ చెప్పండి. మన ఫైల్స్ ఏమైనా పేపర్లు పెట్టుకోవాలన్నా ఇక్కడ ఇబ్బందికరంగా, పుస్తకాలు ఫైల్స్ అన్నీ పైనుంచి తడిసిపోతున్నాయి. ఇగో ఇక్కడ బెంచ్ల పైన కూర్చోవడానికి వెళ్ళేది. ఇటు ఇక్కడ కూడా చూడండి, బెంచీలు కింద. ఇది వర్షము ఆల్రెడీ వెలిసిపోయి కూడా దాదాపు 12-13 గంటలు అవుతుంది కదా, ఇంకా నీళ్ళు గోడలలో ఇంకి అవి జాలు బారినట్టు మొత్తం. ఒకసారి మేడంతో కూడా మాట్లాడదాం. మేడం, ఏమైనా షార్ట్ సర్క్యూట్, కరెంట్ షాక్లు అలాంటి ఇబ్బందులు ఏమైనా ఎదురవుతున్నాయా పిల్లలకైనా మీకైనా? షార్ట్ సర్క్యూట్లు, కరెంట్ షార్ట్లు వచ్చేవి. ఇప్పుడు మేము ఇవన్నీ కూడా ఒక 15,000 పెట్టి మొత్తం అన్నీ వేయించాం, కరెంట్వి అన్నీ కూడా. ఎందుకంటే పిల్లలు ఇబ్బంది పడతారు, గోడ ముట్టుకుంటే ఇలా షార్ట్ సర్క్యూట్ అవుతుంది. కాబట్టి ఇది చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. కాలేజీకి పిల్లలు జాయిన్ అయినా కూడా ఈ వానాకాలంలో పిల్లలు లోపలికి రావడానికి ఇబ్బంది. కూర్చొని బెంచెస్ మీద కూర్చొని పాఠాలు వినే పరిస్థితి కూడా లేదు. మొత్తం నీళ్ళన్నీ వచ్చి ఇలా ఉంది. కాబట్టి ఈ వానాకాలం మట్టుకి ఈ ఇబ్బంది మట్టి తప్పు. ఇది పరిస్థితి. ఇంకా ఇంకొన్ని రూములు సార్ చూపిస్తామంటున్నారు. అంటే పూర్తిగా నానిపోయి ఉన్నటువంటి రూమ్లను మనం చూడవచ్చు. ఇది నిరుపయోగంగా మారింది. అంటే ఈ వాటర్ ఇంకా ఉరుస్తున్నాయి. బెంచ్ల మీద ఉన్నటువంటి నీటిని కూడా మనం చూడొచ్చు పూర్తిగా. సార్ చెప్పండి, ఈ రూమ్ పరిస్థితి ఏంటి అసలు? ఈ రూము అసలు ఇంకా ఘోరమైన పరిస్థితిలో ఉంది. ఈ బోర్డు పై నుంచి కూడా మీరు నీళ్లు జారుతూ ఉన్నాయి. చుట్టూ అసలు ఎక్కడ ఒక ఇంచ్ కూడా ఇక్కడ నీళ్లు లేకుండా లేవు. ఎక్కడ నిలబడి కూర్చునే పరిస్థితి లేదు. ఇప్పుడు చూస్తున్నారు కదా, మొత్తం నీళ్లు పైనుంచి పడుతున్నాయి. బెంచెస్ కింద, గోడలు, బ్లాక్ బోర్డు. సో ఈ వాతావరణం, దీన్ని కొంచెం విద్యార్థులు కూర్చోలేరు. మీరు రాదు, నీళ్లు పడుతూనే ఉన్నాయి పైనుంచి. ఇది కొంచెం మేము నీట్గా చేసుకున్నటువంటి రూమ్లు ఇవి. అటువైపు అయితే ఇంకా ఘోరంగా ఉన్నాయి. ఎప్పుడు నిరుపయోగంగా వదిలేసారు. ఇప్పుడు వర్షం తగ్గిపోతే మళ్ళీ దీన్ని శుభ్రం చేసుకొని ఇక్కడనే వాడు వేరే రూములు లేవు ఇక్కడ. మీరు కంప్యూటర్లు పాడయ్యాయి అని చెప్తున్నారు కదా, ఒకసారి ఆ రూమ్లో కూడా వెళ్దామని. మన ఆఫీస్ రూమ్ అది. ఓకే, ఆఫీస్ రూమ్లో కూడా ఇలాంటి పరిస్థితే. మీ ప్రిన్సిపల్ రూమ్ అలానే ఉంది, స్టూడెంట్స్కి అలానే ఉంది. పూర్తిగా ఈ యొక్క కళాశాల ప్రాంగణాన్ని చూస్తూ ఉన్నాం. అంటే ఇది ఎప్పుడు ఏమవుతుందో తెలియనటువంటి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ విద్యార్థులకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఇబ్బందులు అయితే తప్పవని చెప్తారు. పైనుంచి చూస్తున్నారు కదా, మొత్తం హిమాలయ పర్వతంలో మంచుగిన కురిసినట్టు ఇప్పుడు మాకు అట్లా అనిపిస్తుంది. ఈ గోడ మొత్తం తడిచిపోయి ఉంది, కలర్ షేడ్ అయిపోయింది కదా, అవి పెచ్చులు రాలుతూ ఉన్నాయి. అయితే ఇక్కడనే మా ఆఫీస్ కంప్యూటర్ ఉండేది. ఈ కంప్యూటరే కాలిపోయింది. ఇది మళ్ళీ కొత్త ఇంకొక సిస్టమ్ను ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకున్నాం మేము. దానికి యూపీఎస్ కాలిపోయింది, సిపియు మదర్ బోర్డ్ మొత్తం కాలిపోయి డేటా అంతా వెళ్ళిపోయింది. అయితే ఎంత ప్రయత్నం చేసినా అది మళ్ళీ మొత్తం చేంజ్ చేస్తే తప్ప కాదంటున్నారు. మళ్ళీ కొత్త కంప్యూటర్ ఇప్పుడు తెచ్చి పెట్టుకున్నాము. ఇవి ఎన్ని రోజులు ఉంటాయి, మళ్ళీ ఎప్పుడు ఆ ఎర్తింగ్ వచ్చి షాక్. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ఒక అది ఇక్కడ మీరు వర్క్ చేయడానికి కరెక్ట్గా ఉందా? ఈ కంప్యూటర్లు అన్ని కాలిపోతున్నాయని చెప్తా ఉన్నారు ప్రిన్సిపల్ గారు. అవును సార్, మొత్తం కరెక్టే చెప్పింది మా సార్ చెప్పింది కరెక్ట్. మొత్తము ఇప్పటికీ 3-4
సిస్టమ్స్ మొత్తం మదర్ బోర్డులు అన్నీ కాయిపోయినాయి. ఏది ఎలక్ట్రిసిటీ పవర్ దీనివలన కంప్లీట్గా ఇదైపోయింది. ఇక అంటే ముట్టుకోము మేము, పెన్నుతోటి అయినా ఏమైనా స్విచ్చెస్ అంతే ఆపరేట్ చేస్తుంటాం అంతే మామూలుగా. ఇప్పుడు ఇది ఇమీడియట్గా తీసేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. అట్లాంటి ఆలోచన సార్లు మా ప్రిన్సిపల్ గారు లెటర్లు ఇస్తూనే ఉన్నారు. ఇస్తూ ఉంటే బడ్జెట్ శాంక్షన్ అయింది వస్తుంది అని అంటున్నారు. ఇంకా ఇప్పటికీ చాలా లేదు, మొత్తం ఇబ్బంది ఉంది మొత్తం. ఇదే పరిస్థితి సార్. ఇంకా అసలు దీనిలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ రూమ్స్ ఎన్ని రూమ్స్ ఉపయోగంలోకి ఉన్నాయి సార్? ఒకసారి రండి. ఏంటి సార్ ఈ కళాశాల బిల్డింగ్ చూస్తేనేమో మరీ ఓల్డ్గా ఉంది. ఇంకా విద్యార్థుల పరిస్థితి, మీ పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? ఉంది సార్, ఏం చేస్తాం, నడిపిస్తున్నాం సార్, అలాగే చేస్తున్నాం మేము. ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయంటారు ఈ కాలేజీకి సంబంధించినటువంటి విషయం? రిక్వైర్మెంట్ ఇదే కదా, బిల్డింగ్ రిక్వైర్మెంట్ ఉంది అంతే, ఎలక్ట్రిసిటీ రిక్వైర్మెంట్ అది మొత్తం. ఇప్పుడు ఈ బయట చెరువులా కనబడతా ఉంది కదా, మొత్తం నీళ్ళతో నిండిపోయి, అది ప్రతి వర్షాకాలంలో ఇట్లాంటి పరిస్థితి సార్ అవుతుంది సార్ అట్లే. జోరుగా వాన పడితే ప్రతిసారి అలాగే అవుతుంది. వర్షం కొట్టిందంటే ఇంకా అంతే సార్, నడవడానికి కూడా రాదు ఇట్లా అయిపోయింది. ఇదే పరిస్థితి. ఒకసారి ప్రిన్సిపల్ గారితో కూడా మాట్లాడదాం. సార్, మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా వర్క్ చేస్తూ ఉన్నారు? ఏంటి అసలు విద్యార్థుల పరిస్థితి ఏంది? మీరు ఎట్లా సార్? ట్రాన్స్ఫర్లో 1 month అవుతుంది సార్ నేను వచ్చి. నీళ్ళన్నీ మొత్తం గ్రౌండ్లో జామ్ ఉన్నాయి. అట్లనే చెప్పులు ఇడిచి చెప్పులు చేలు పెట్టుకొని వచ్చేస్తున్నాం సార్. విద్యార్థులు వస్తున్నారా ఇట్లాంటి పరిస్థితిని చూసి? వస్తున్నారు సార్, విద్యార్థులు వస్తున్నారు, అట్లనే వస్తున్నారు. కానీ ఎక్కువ వర్షం వచ్చినప్పుడు ప్రిన్సిపాల్ గారు పరిస్థితి మంచి లేదని కొంచెం చెప్పి మళ్ళీ ఇబ్బంది పడితే బాగుండదని. బిల్డింగ్ చూస్తే ఎట్లా అనిపిస్తుంది? మీరు ఈ 1 month అవుతుంది అంటున్నారు కదా, ఈ బిల్డింగ్ చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంది అసలు? దీని పరిస్థితిని చూసిన తర్వాత? బిల్డింగ్ సార్, బడ్జెట్ లేక గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చెంచల్గూడలో కూడా ఇట్లనే సేమ్ బిల్డింగ్ ఉండే, తీసి ఇప్పుడు కొత్త బిల్డింగ్ కడుతున్నారు. సేమ్ మళ్ళీ ఇక్కడికి కూడా ఇదే ప్రాబ్లం ఉంది సార్. ఇది కూడా తీసి బిల్డింగ్ కొత్తది వస్తే మంచిగా ఉంటుంది సార్ బడ్జెట్. సార్, ప్రిన్సిపల్ గారు, ఇది ఈ యొక్క మొత్తం వొకేషనల్ కోసం కేటాయించిన రూములు ఎన్ని నిరుపయోగంగా మారినాయి అసలు? ఎన్ని నిరుపయోగంగా మారినాయి? ఇప్పుడు ఈ బిల్డింగు ఇంచుమించు అంతా నిరుపయోగంగానే ఉంది. ఇది పాత బిల్డింగు. అయితే ఒకేషనల్కు మనకు అక్కడ ఒక 5 రూమ్లు అక్కడ కట్టించాను. కొత్త బిల్డింగ్ ఒకటి ఉంది మనకు ఎంట్రన్స్లో కుడివైపు. సో అందులో కొన్ని క్లాసెస్ జరుగుతున్నాయి, కొన్ని క్లాసులు ఇక్కడ జరుగుతున్నాయి. మనకు రూమ్స్ సరిపోవు. ఇక్కడ 18 గ్రూపులు ఉన్నాయి. ఫస్ట్ ఇయర్లో 9, సెకండ్ ఇయర్లో 9, అంటే 18 సపరేట్ మనకు రూమ్స్ అవసరం. తర్వాత వొకేషనల్ కాబట్టి వీటికి ల్యాబొరేటరీస్ అవసరం. ప్రతి గ్రూప్కు ఒక ల్యాబ్. అంటే మనకు దాదాపు ఒక 19, 18, 9, 27 అంటే 30 రూమ్లు క్లాస్ రూమ్స్కే అవసరం. తర్వాత ఆఫీసు, స్టాఫ్ రూము, ప్రిన్సిపల్ రూము, మళ్ళీ లైబ్రరీ అవి అవసరం. ఇక్కడ ఉన్న రూమ్లో కేవలం మరి ఇది ఉదయం కాలేజీ వాళ్ళు, బాయ్స్ కాలేజీ వాళ్ళ స్టాఫ్ రూమ్ ఇది. అయినా ఇక్కడ ఎవరు కూర్చునే అసలు లోపలికి వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు ఎవరు రాలేదు ఇందులోకి స్టాఫ్. వాటర్కి భయపడి వాళ్ళు అక్కడే ఉన్నారు. ఒక్కసారి ఈ స్విచ్ బోర్డు చూద్దాం. ఈ స్విచ్ బోర్డు మొత్తం కూడా తడిచిపోయినటువంటి పరిస్థితి. దీన్ని ఇప్పుడు ఇప్పుడు వస్తుంది అంటారు, ప్రమాదకరం ఈ పరిస్థితి. అట్లనే ఇప్పుడు అలమారీలు కూడా తడిచిపోయి తుప్పు పట్టిపోతున్నాయి. పుస్తకాలు పోతాయి. ఇట్లా ఉంది మొత్తం ఉంది. ఇప్పుడు మొత్తం అన్ని ఇది పరిస్థితి. ఒకసారి స్టూడెంట్తో కూడా మాట్లాడదాం. చిన్న, ఇదే క్లాస్ రూమ్లో నువ్వు విద్యను అభ్యసిస్తున్నావా? ఎస్ సార్, అది అది వాన పడి అది చింకులు పడుతున్నాయి సార్. మొత్తం బెంచ్ మొత్తం తరిగా అయిపోతుంది, మొత్తం గుసనికే రావట్లే. ఈ బిల్డింగ్ విషయంలో ఆలోచన చేయాల్సిందే అంటా ఉన్నారు విద్యార్థులు. అలాగే ఇక్కడ విద్యా బోధన చేస్తున్నటువంటి ప్రిన్సిపల్, లెక్చరర్స్ అందరూ కూడా ఒకటే మాట చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా బిల్డింగ్ను మారుస్తేనే ఖచ్చితంగా ఇక్కడ విద్యా బోధన సాధ్యమవుతుందన్నటువంటి మాటను కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ప్రభుత్వం
ప్రభుత్వము ఖచ్చితంగా ఒక ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాంతో పాటుగా విద్యార్థులు ఇక్కడ ఏదైనా ప్రమాదానికి గురైతే కూడా అది ప్రభుత్వానికి చెడ్డ పేరు కాబట్టి ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి సందర్భాన్ని తొలివేలుగా అయితే గుర్తు చేస్తూ ఉంది. మనం చూస్తున్నటువంటి ఒక ప్రాంతము నాంపల్లి బజార్ ఘట్కు సంబంధించినటువంటి ప్రాంతంలో ఉంది. ఇక్కడ వొకేషనల్ అలాగే బాయ్స్ జూనియర్ కాలేజ్ రెండు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మరి ప్రభుత్వము ఆలోచన చేసి ఈ ముందు కనబడుతున్నటువంటి ఒక ప్రాంతంలో ఈ భవనాలను ఇప్పుడు నిరుపయోగంగానే ఉన్నాయి. వీటిని మహిళా డిగ్రీ కళాశాల కోసం మైనారిటీ మహిళా డిగ్రీ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. వీటిని మాకు అప్పచెప్పినట్టు ఏది ఉంటే మేము దీనిలో విద్యను చెప్పడానికి అనుకూలంగా ఉంటుందని ఇటు లెక్చరర్ చెప్తా ఉన్నారు. అలాగే విద్యార్థులు కూడా అదే కోరికను కోరుతున్నటువంటి పరిస్థితిని మనమైతే చూస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వం ఏమన్నా ఆలోచన చేస్తుందా లేదు అంటే వీటిని ఇంట్లోనే గాలికి వదిలేస్తారా, విద్యార్థులకు సంబంధించినటువంటి చదువులతో ఆడుకుంటుందా అనేది వేచి చూడాల్సినటువంటి అంశమే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.